హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తి నాయుడు. ఈరోజు 14th మే 2026. ఆప్షన్స్ ట్రేడ్ చేసేవాళ్ళు థింక్ బిగ్, యాక్ట్ బిగ్ అన్నట్టుగా మనం ఆలోచన విధానం ఉంటే మార్కెట్లో మనం అత్యధికంగా ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మార్కెట్లో ఏదైతే 5 డేస్కి కూడా 5 డేస్ ట్రేడ్ చేయకపోయినా చేసిన 1 or 2 డేస్ అయినా సరే ట్రెండీగా చేయగలిగే అవకాశం అయితే ఉంటుంది. కోర్స్ ప్రతిరోజు మార్కెట్ అయితే ఒక 2 ఆపర్చునిటీస్ అయితే ఖచ్చితంగా ఇస్తుంది. దాంట్లో మనకి ఒక ఆపర్చునిటీని అయినా క్యాచ్ చేయొచ్చు, లేకపోతే 2 ఆపర్చునిటీస్ అయినా క్యాచ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడంటే మీకు మార్కెట్ మీద పూర్తిగా అవగాహన ఉండి మార్కెట్ యొక్క ఓపెనింగ్ దగ్గర నుంచి కూడా మనకి మార్కెట్ మీద ఒక ఐడెంటిఫికేషన్, ఒక డైరెక్షన్ ఐడెంటిఫికేషన్. మీరు 9:15 ఓపెన్ అయిన వెంటనే మనకు డైరెక్ట్ ఐడెంటిఫికేషన్ అయితే మనకి ఈజీగా జరుగుతుంది. అదే 9:15 మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే మన పారామీటర్స్ అన్ని చూస్తుంది, ఎస్ టుడే ఈజ్ దెన్ అప్ ట్రెండ్. కానీ అప్ ట్రెండ్ అయినప్పుడు కూడా మధ్యలో ఉండే ట్రాప్కి మనం దొరకకుండా దాని కన్సల్టేషన్ అయిన తర్వాత ఎక్కడి నుంచి మనకి కన్సల్టేషన్ అయ్యి మనకి టేక్ ఆఫ్ అవుతుంది అన్నది అంతా కూడా మనకి పిన్ టు పిన్ మనం నేర్చుకునే టెక్నిక్స్ ద్వారా ఆధారపడి ఉంటుంది. టెక్నికల్స్ మీద పూర్తిగా గ్రిప్ దొరికితే మాత్రం ఈ మార్కెట్లో మనకి ఒక ట్రేడ్ చేసినా సరే మనకి అద్భుతమైన ప్రాఫిట్స్ వస్తాయి. ఏదైతే నేను ఫస్ట్ నుంచి కూడా చెప్పేది, 1 ట్రేడ్ ఈజ్ సఫిషియెంట్. మీ దగ్గర సరైన నాలెడ్జ్ కానీ దీని మీద గెయిన్ చేయగలిగితే ఒక ట్రేడ్ వేసినా సరే మీకు మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా ఈ రోజున నేను మీకు ఇక్కడ నిఫ్టీ చార్ట్ చూపిస్తున్నాను. మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఏదైతే 23,500 దగ్గర నుంచి ఓపెన్ అయిన తర్వాత ఒక స్ట్రిచ్లో జస్ట్ ఒక 15 మినిట్స్లోనే 600, 620 వరకు మనకి మార్కెట్ అయితే వెళ్ళడం జరిగింది. ఎస్, అబ్సల్యూట్లీ అప్ ట్రెండ్ అన్నట్టుగానే డిసైడ్ అయ్యారు. కానీ అక్కడ మనకు ట్రేడ్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉండదు. ఒకవేళ తీసుకున్నా సరే మనం దాంట్లో ట్రాప్లు ఇరుక్కునే అవకాశం ఉంటుంది. మార్కెట్ మళ్ళీ డ్రాస్టికల్గా మళ్ళీ పడటం, మళ్ళీ పడిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి ఒక 600 దగ్గర నుంచి ఒక 100-150 పాయింట్లు కరెక్షన్ జరగటం, కన్సాలిడేషన్ నుంచి డ్రాస్టికల్ పడిన తర్వాత 10 నుంచి 10:30 నుంచి 11 వరకు కూడా కన్సాలిడేషన్ ఫేజ్ నడవటం. ఆ కన్సాలిడేషన్ ఫేజ్ నడిచిన దగ్గర నుంచి కూడా మార్కెట్లో మనకి ఏదైతే టేక్ ఆఫ్ తీసుకునే అవకాశం ఉందో అక్కడ మనకి మార్కెట్లో కన్సాలిడేషన్ అయ్యి మనకి అక్కడి నుంచి మళ్ళీ 23,500, 520 దగ్గర నుంచి మార్కెట్ టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు ఎట్ ది మనీ 23,500 తీసుకున్న తర్వాత మనకి 180 నుంచి 300 పాయింట్స్ వరకు కూడా ఏ విధంగా వచ్చినాయి నేను ఇక్కడ ఫీచర్ చార్ట్ కూడా క్లియర్గా చూపిస్తున్నాను. అట్ ద సేమ్ టైం మనకు ఆప్షన్స్లో కూడా ఎక్కడి నుంచి టేక్ ఆఫ్ అయింది, దాని జోన్ ఐడెంటిఫికేషన్ ఏ విధంగా చేస్తాం, దాన్ని ఏ విధంగా ఐడెంటిఫై చేస్తే మళ్ళీ మనకి అక్కడి నుంచి మళ్ళీ తిరుగు లేకుండా మనకి ముందుకు వెళ్తుంది అన్నదంతా కూడా ఈజీగా ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంటుంది. దాన్ని పూర్తి స్థాయిలో ఒక సిస్టమేటిక్గా స్టెప్ బై స్టెప్ నేర్చుకోగలిగితే మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు కూడా చాలా అద్భుతమైనటువంటి ప్రాఫిట్, చాలా హ్యూజ్ ప్రాఫిట్ తీసాం. టెలిగ్రామ్ ఛానల్లో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా పెడుతున్నాను. అదేవిధంగా ఏదైతే మనకి ఇన్స్టాలో కూడా దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా, బట్ యూట్యూబ్ కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉండటం వల్ల మనం ఏదైతే దీంట్లో ప్లెయిన్గా మనం టీచ్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి తగ్గట్టుగా డీటెయిల్గా మనకి చెప్తున్నాము. మీకు ఇంట్రెస్ట్ ఉండి సిస్టమేటిక్గా స్టెప్ బై స్టెప్ ఏదైనా నేర్చుకోవడానికి అవకాశం ఉంది, ఏదైనప్పుడు కూడా మార్కెట్లో ఒక మంచి ప్రాఫిట్ తీయాలి, రెగ్యులర్గా ప్రాఫిట్ తీయాలి, కన్సిస్టెంట్గా ప్రాఫిట్ తీయాలంటే మాత్రం దీంట్లో మాత్రం మీరు పూర్తి స్థాయిగా నేర్చుకోవాల్సిన అవసరం అవుతుంది. ప్లస్ అది కూడా మీకు తీసుకునే అమౌంట్ కూడా మంచి, ప్రతిరోజు కూడా మనకి ఒక మంచి క్యాపిటల్తో పెట్టుకుని చేసుకున్నట్టయితే మనకు పూర్తి స్థాయి అవగాహన ఉన్న తర్వాత ఎక్స్ట్రాడినరీ అమౌంట్ తీసుకోవచ్చు. మీరు ఒకవేళ ఏదైనా భారీగా లాస్ అయ్యి ఉండి మార్కెట్లో రికవరీ అవ్వాలనుకున్నా సరే దానికి ఫస్ట్ మాత్రం మళ్ళీ ట్రేడ్ చేయడం కాదు, ఇంకో ట్రేడ్ చేసి రికవరీ చేయడం కాదు, ట్రేడింగ్ ఆపి దీని మీద అవగాహన తెచ్చుకుని దీంట్లో టెక్నిక్ని మీరు ఏదైనా తెలుసుకోగలిగినట్టయితే ఆ టెక్నిక్ బేస్డ్ మార్కెట్లో అయితేనే మాత్రం నేర్చుకోగలిగితే దీంట్లో మార్కెట్లో డబ్బులు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీకు అలాగే ప్యాషనేట్ అయ్యి ఉండి ఖచ్చితంగా నేను దీంట్లోనే సర్వ్ అవ్వాలనుకుంటున్నాను, లేదా దీంట్లోనే నేను గెయిన్ చేయాలనుకుంటున్నాను, ఖచ్చితంగా నాకు కన్సిస్టెంట్గా దీంట్లోనే నేను రెగ్యులర్గా చేయాలనే నమ్మకం కూడా నాకు కలుగుతున్నది, కానీ ఎక్కడో నాకు లేక ఆఫ్ అవుతున్నది అనేది ఏదైనా ఉంటే పూర్తి స్థాయిగా బాగా ప్యాషనేట్ అయ్యి ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు మంచి క్యాపిటలైజేషన్ ఉండి ఉంటే కానీ ఖచ్చితంగా మీరు నాకు కాల్ చేస్తే 1-on-1 క్లాసే మీకు నిజంగా అంత ఎలిజిబిలిటీ ఉండి దీంట్లో ఆల్రెడీ కింద మీద పడి సాధక బాధకాలని తెలిసి దీంట్లోనే మనకి ఏదైనా టెక్నిక్ నేర్చుకుని ఓపికగా చేయాలనుకునే ఒక ప్యాషన్ ఉంటే మాత్రం ఖచ్చితంగా చేయండి. కానీ 1 lakh 2 lakhs వాటితో కానీ చిన్న అమౌంట్తో ట్రేడ్ చేయొద్దు. ఏదైనా సరే మీరు ఒక బిజినెస్ మోడల్లో చూసి దీన్ని ఏదైతే నేను చెప్పానో థింక్ బిగ్, ఎయిమ్ బిగ్ అన్నట్టుగా చూసుకున్నట్టయితే మనకి మార్కెట్లో ఈజీగా మనకి మీరు ఒక మంచి సర్టెన్ అమౌంట్ ఒక 10 lakhs, 20 lakhs లేక 30 lakhs మీరు తీసుకున్నట్టయితే రెగ్యులర్గా కూడా మంచి ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్టయితే మంచి రిటర్న్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. నాట్ ఓన్లీ ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్ చేసి స్వింగ్ ట్రేడింగ్ కింద మీరు స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నా, లేకపోతే ఏదైనా ఒక 1 week కానీ 15 days కానీ అయితే ఒక 1 month కానీ ఒక షార్ట్ టర్మ్ కానీ లేకపోతే పొజిషనల్గా కానీ చేయాలనుకున్నా సరే
పూర్తి స్థాయిలో దీనికి సంబంధించినటువంటి ప్రూవెన్ టెక్నిక్ నేర్చుకోగలిగితేనే మీకు మార్కెట్లో డబ్బులు వస్తాయి. లేకపోతే మీరు మార్కెట్ ₹100 ప్రాఫిట్ ఇస్తే ₹10 దగ్గర తీసుకుని బయట రావాల్సి వస్తుంది. మళ్ళీ ఆ ₹90 తీసుకోవడానికి మళ్ళీ మీరు ఎన్ని తపస్సు చేసినా వచ్చే అవకాశం ఉంటుంది. ఆ స్ట్రెచ్ని ఎంతవరకు క్యాచ్ చేయగలగాలన్నది అంతవరకు క్యాచ్ చేయగలిగినప్పుడే, పూర్తి స్థాయి ప్రాఫిట్ తీసుకోగలిగినప్పుడే మీరు 10 ట్రేడ్ల బదులు ఒక ట్రేడ్ వేసినా సరే మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. నిఫ్టీ మాస్టర్ నాది కూడా 1 ట్రేడ్ ఈజ్ సఫిషియంట్. ఏ రోజైనా మార్కెట్లోకి వెళ్తే మినిమం 1 lakh నుంచి 3 lakhs రూపీస్ మనం గెయిన్ చేసేటట్టు ఉండాలి. అలాంటి రిచ్ మైండ్ సెట్ తోటి అలాంటి వర్క్ చేసి దానికి తగ్గట్టుగా ప్రూవెన్గా మనం వెళ్ళినట్టయితే ఈ మార్కెట్ మంచి ప్రాఫిట్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఇది కరేజియస్ పీపుల్ మార్కెట్. ఎవరైతే ధైర్యవంతులు ఉంటారో వాళ్ళకే ఈ మార్కెట్లో డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. ఎవరైతే సాక్రిఫై చేస్తారో ఇది టైం అండ్ మనీ, వాళ్ళకే ఈ మార్కెట్లో మంచి అమౌంట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు కూడా అంత ప్యాషనేట్ అయ్యి ఉండి దీని గురించి పూర్తిగా అవగాహనతో నేర్చుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా కాల్ చేయండి. 1-on-1కి మనం చెప్పడానికి అవకాశం అయితే ఉంటుంది. దాంట్లో ఖచ్చితంగా మనం ఏదైతే మనం ఫస్ట్ ఒక ప్లాన్ చేసుకుని ఆ ప్లాన్ ప్రకారం సిస్టమేటిక్గా వెళ్తే మాత్రం ఒకరికి సాధ్యమైంది మీకు కూడా సాధ్యం అవడానికి అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ ట్రేడింగ్ డే.